హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మహాకుంభమేళా సమయంలో జరిగిన ఒక అద్భుత సంఘటన గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అదేంటంటే, ఒక 12 ఏళ్ల బాలికను ఒక సాధువు మాయమాటలు చెప్పి ఎలా కుంభమేళాకు తీసుకెళ్లాడు, అక్కడ ఆ పాప ఏం చేసింది, ఆ బాలిక తల్లిదండ్రులు ఆ బాలికను ఎలా కనిపెట్టారు, ఈ మొత్తం విషయాల గురించి నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, అది శీతాకాలం. ఆ గ్రామం పేరు సనార్పూర్. అప్పుడే తెల్లవారుతోంది. పొద్దున్నే ప్రజలు ఆలయానికి వెళుతున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన ఒక పాప పేరు రాధిక తన తల్లిదండ్రులను సైకిల్ కావాలని మారాన్ చేస్తోంది. తన స్నేహితులందరి దగ్గర సైకిల్ ఉందని, నా దగ్గరే లేదు అని కొనివ్వమని అడుగుతుంది. అయితే రాధిక తండ్రి ఒక సాధారణ రైతు. అతని పేరు మంగీలాల్. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే మంగీలాల్ రాధికతో, అమ్మా, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు, కొద్ది రోజులు ఆగినాక తప్పకుండా నీకు సైకిల్ కొనిస్తాను అని చెప్పాడు. కానీ రాధిక మొండి పట్టుదల పట్టింది. తల్లి నిర్మల కూడా మంచిగా వివరించింది. కొన్ని రోజుల తర్వాత మీకు సైకిల్ కొనిస్తాము, నాన్న బాగా బాధపడుతున్నారు కాబట్టి ఇక ఊరుకోమని రాధికకు చెప్పింది. కానీ రాధిక ఏమీ వినడానికి ఇష్టపడలేదు. అమాయకమైన రాధిక కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. గట్టిగా ఏడుస్తూ ఉంది రాధిక. మంగీలాల్కి కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాడు? కూతురుకు సైకిల్ కొనివ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. తనను తానే తిట్టుకుంటున్నాడు. ఆ తరువాత రాధికతో, ఇక ఏడు పాపి, గదిలోకి వెళ్ళి చదువుకో అంటూ గట్టిగా అరిచాడు. అయినా రాధిక వినలేదు. ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇక మంగీలాల్కి చాలా కోపం వచ్చి రాధికను తీసుకెళ్లి ఒక గదిలో పెట్టి గొళ్ళెం పెట్టాడు. తలుపు వెనక నుంచి రాధిక ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి మంగీలాల్కి. రాధిక మంచం మీద తలపెట్టి ఏడుస్తూ ఉంది. చిన్నపిల్ల కదా, ఏమీ తెలియదు. తన తల్లిదండ్రులు తనను ప్రేమించడం లేదని, తనను పట్టించుకోవడం లేదని రాధిక అనుకుంది. సమయం రాత్రయింది. అందరూ నిద్రపోయారు. రాధికకు మాత్రం నిద్ర రావడం లేదు. కళ్ళు కన్నీళ్లతో నిండిపోయున్నాయి. ఆమె లేచి కిటికీ దగ్గరకు వెళ్ళింది. కిటికీ కొద్దిగా తెరిచి ఉంది. వెన్నెల కురుస్తుంది. రాధిక అనుకుంది, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే అమ్మా నాన్నలు నన్ను బాగా ప్రేమిస్తారని, అప్పుడు ఏమీ ఆలోచించకుండా నాకు సైకిల్ ఇప్పిస్తారని అనుకుంది. ఆ విషయం ఆలోచిస్తూ రాధిక కిటికీలో నుంచి దూకి ఇంటి నుంచి బయటకొచ్చేసింది. అది ఒక చల్లని రాత్రి. రాధిక కన్నీటి కళ్లతో చెప్పులు కూడా లేకుండా వీధుల్లో తిరుగుతూ ఉంది. ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. చివరకు తన స్నేహితురాలు ప్రీతి ఇంటికి వెళ్ళాలి అనుకుంది. అనుకున్నట్టుగానే రాధిక ప్రీతి ఇంటి వైపు వెళ్లసాగింది. దారి పొడవునా రోడ్డు మీద చాలామంది ఉన్నారు. కానీ ఎవరూ కూడా రాధికను పట్టించుకోలేదు. అప్పుడు అక్కడే ఒక మూల కూర్చున్న సన్యాసి రాధికను చూశాడు. అతను రాధికను చూసి, అమ్మా, ఇంత పొద్దుపోయాక ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు రాధిక కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇంట్లో నన్ను ఎవరూ బాగా చూసుకోవడం లేదు, నాకు సైకిల్ కావాలి, కానీ మా అమ్మ నాన్న నన్ను తిట్టి గదిలో బంధించారు అని చెప్పింది. సన్యాసికి మొత్తం విషయం చెప్పింది. అప్పుడు ఆ సన్యాసి రాధికతో, నువ్వేమీ బాధపడకు, నీకు సైకిల్ దొరుకుతుందిలే అన్నాడు. అప్పుడు రాధిక, ఎలా బాబా అని అడిగింది. అప్పుడు ఆ సన్యాసి రాధికతో, ఇక్కడ దూరంగా ప్రయాగ్రాజ్ అనే ప్రదేశం ఉంది. అక్కడ ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది. నువ్వక్కడకు వెళితే సైకిల్ కొనుక్కోవచ్చు. అక్కడ వాళ్ళు నీకు తప్పక సైకిల్ కొనిస్తారు అని చెప్పాడు. అప్పుడు రాధిక సరే అని ఒప్పుకుంది. అలా ఆ మోసగాడైన సన్యాసి రాధికను తనతో పాటు కుంభమేళా జరిగే ప్రదేశానికి తీసుకువెళ్లాడు. ఆ నగరం ఆ రోజు రాత్రి ఎంతో నిర్మానుష్యంగా ఉంది. చల్లని గాలులు, చీకట్లో మెరుస్తున్న పసుపు రంగు లైట్లు మొత్తం నగరమంతా పరుచుకుని ఉన్నాయి. కొన్ని గంటల ప్రయాణం తర్వాత రాధికకు ఆకలి మొదలైంది. ఆమె అమాయకంగా బాబాతో, బాబా, నాకు చాలా ఆకలిగా ఉంది అంది. వెంటనే ఆ సన్యాసి అక్కడే ఉన్న ధాబా దగ్గరకు తీసుకెళ్లాడు. బాబా అందరికీ ఫుడ్ ఆర్డర్ చేశాడు. వారు ఆర్డర్ చేసింది తెచ్చారు. కానీ ఇంతలో ఆ బాబా అందులో ఏదో కలిపాడు. అది తినమని రాధికకు చెప్పాడు. రాధిక కూడా బాగా ఆకలి మీద ఉంది కదా, మొత్తం తినేసింది. అయితే నిమిషాల్లోనే ఆమెకు కళ్ళు బరువెక్కడం, తల తిరగడం మొదలయ్యాయి. ఆ తర్వాత ఏమైందో తనకు తెలియదు. రాధిక కళ్ళు తెరిచేసరికి మొత్తం కొత్తగా కనిపించింది. చుట్టుపక్కల చాలామంది సాధువులు ధ్యానం చేసుకుంటున్నారు. కొంతమంది రాళ్ళు రప్పలు పట్టుకుని గుడారాల్లో ఉన్నారు. మరికొందరేమో గంగానదిలో స్నానం చేస్తున్నారు. వెంటనే రాధిక ఆ బాబాతో అంది, అసలు మనం ఎక్కడున్నాం
అని అడిగింది. బాబాకు బాగా కోపం వచ్చింది. అప్పుడు బాబా, అవును, మనం వచ్చేశాం అని చెప్పాడు. వెంటనే ఆ బాబా రాధికతో, నువ్వు భిక్షాటన చేయడం మొదలుపెట్టు, నువ్వు చూడాలనంటున్న డబ్బు నీకు వస్తుంది అని చెప్పాడు. దాంతో ఆ స్వామి యొక్క నిజస్వరూపం రాధికకు తెలిసింది. అప్పుడు ఆ స్వామి అక్కడున్న వాళ్లతో, నేను చెప్పినట్టు చేయండి, లేకపోతే మిమ్మల్ని బాగా గట్టిగా కొడతాను అన్నాడు. అది చూసి రాధిక ఎంతో భయపడిపోయింది. రాధికను బలవంతంగా గుడి ముందు కూర్చోబెట్టాడు. నిజానికి తల్లిదండ్రులు తనకు సైకిల్ కొనివ్వలేదని కోపంతో ఇంటి నుంచి బయటకొచ్చేసింది. కానీ ఇప్పుడేమో ఇలా అనుకుందామే. అటుపక్క రాధిక కనిపించకుండా పోయి 5 రోజులైపోయింది. తల్లి లక్ష్మి, తండ్రి మంగీలాల్ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. లక్ష్మి ఏడుస్తూ ప్రతిక్షణం రాధిక గురించే ఆలోచిస్తోంది. ప్రతిరోజు పోలీసులు రాధిక ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడుందో తెలియదు. తమ కూతురు ఎప్పటికీ తిరిగి రాదని మంగీలాల్, లక్ష్మి అనుకున్నారు. అయితే అదే రోజు రాత్రి లక్ష్మి ఏడుస్తూ మంచం మీద పడుకుంది. ఇంతలో తనకు కలలో ఆ మహాశివుడు కనబడి, నీ కూతురిప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో ఉంది, వెంటనే వెళ్ళండి అని చెప్పాడు. ఒక్కసారిగా లక్ష్మి సడన్గా నిద్రలేచింది. ఆమె గుండె ఎంతో వేగంగా కొట్టుకోసాగింది. అయితే తనకు తెలుసు ఇది కల కాదని, భగవంతుని సందేశమని. తర్వాతి రోజు పొద్దున్నే మంగీలాల్ను లేపి, శివుడు నాకు దర్శనమిచ్చాడు అని చెప్పింది. అంతేకాదు, మన రాధిక కుంభమేళాలో ఉంది అని కూడా చెప్పారు. అయితే నిజంగానే ఇది కల కాదు, నిజమే, ఇది కల కాదని దేవుని ఆజ్ఞ అని భావించాడు మంగీలాల్. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించి, మహాకుంభమేళాకు వెళ్ళాలి, మా అమ్మాయి అక్కడే ఉంది అని చెప్పాడు. పోలీసులు అది విని మొదట ఆశ్చర్యపోయారు. కానీ మహాకుంభలో చాలామంది పిల్లలు కనిపించకుండా పోవడంతో వారు కూడా వెంటనే వెళ్లడానికి అంగీకరించారు. అలా వారు ప్రయాగ్రాజు బయలుదేరారు. వారికి దారి పొడవునా ప్రజలు లక్ష్మీదేవి శివనామాన్ని జపిస్తూనే ఉన్నారు. మరోపక్క ఆ గుడి దగ్గర ఉన్న రాధిక పూర్తిగా బలహీనపడిపోయింది. ఆ రోజు అక్కడ మహాకుంభమేళాలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. గంగానది ఒడ్డున సాధువుల ప్రవచనాలు వింటూ ఉన్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఎక్కడో భజనల, కీర్తనల చప్పుడు ప్రతిధ్వనిస్తోంది. అయితే ఈ భారీ జాతరలో రాధిక తల్లిదండ్రుల కళ్ళు తప్పిపోయిన తమ కూతురి కోసం వెతుకుతున్నాయి. పోలీస్ సిబ్బంది కూడా వివిధ బృందాలుగా విడిపోయి గుంపులో రాధిక కోసం గాలిస్తున్నారు. రాధిక అదృశ్యమైన విషయాన్ని స్పీకర్లో ప్రకటించారు. లక్ష్మి కళ్లల్లో నీళ్లు ఆగలేకపోయాయి. లక్ష్మి అక్కడ ఉన్న అందరినీ ఫోటో పట్టుకుని, నా కూతుర్ని మీరెక్కడైనా చూశారా అని అడుగుతుంది. మరోవైపు రాధిక అంత బాధలో కూడా భిక్షాటన చేస్తోంది. తన కళ్ల కింద నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. శరీరం బాగా బలహీనమైపోయింది. ఇంతలో ఒక వృద్ధ సన్యాసి అటుగా వచ్చి రాధికను చూశాడు. అతను రాధికతో, తల్లి, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు రాధిక తనకు జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. అయితే ఇప్పుడొచ్చిన ఆ బాబా కళ్లలో ఒక దివ్యమైన తేజస్సు కనబడింది. అది బాబా ముఖం మరింత ప్రకాశించేలా చేసింది. ఆ సన్యాసి, అమ్మా, ఇక్కడ నువ్వు ఏమి చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు రాధిక, నేను ఇక్కడ భిక్షాటన చేయవలసి వచ్చిందని బాధాకరమైన స్వరంతో చెప్పింది. ముసలి సన్యాసి బాబా చిరునవ్వు నవ్వి, నువ్వేమీ భయపడకు, నిన్ను మీ ఇంట్లో దిగబెడతాను. ఆ వృద్ధ సన్యాసి మెల్లిగా రాధిక చెయ్యి పట్టుకుని బయటకొచ్చేశాడు. రాధిక తల్లిదండ్రులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఇంతలో హఠాత్తుగా లక్ష్మికి ఎదురుగా రాధిక రావడం కనబడింది. ఒక ముసలి సన్యాసి రాధిక చేతిని పట్టుకుని వస్తున్నాడు. ఆ చిన్నారి మరెవరో కాదు, రాధికే. లక్ష్మి గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కూతురుని కౌగలించుకుంది. మంగీలాల్ కళ్లలో నీళ్లు తిరిగాయి. తల్లి కూతుళ్ళు ఒకరినొకరు కౌగలించుకుని ఏడవడం మొదలుపెట్టారు. లక్ష్మి ఏడుస్తూ, నాన్న, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. రాధిక కూడా ఏడ్చి, అమ్మా, నన్ను క్షమించు అంది. సైకిల్ కోసం ఇంటి నుంచి బయటకొచ్చేయడం అంత పెద్ద పాపమని నాకు తెలీదు. మంగీలాల్, లక్ష్మి రాధికను మరింత గట్టిగా కౌగలించుకున్నారు. వెంటనే ఎవరైతే రాధికను తీసుకువచ్చారో తనకు కృతజ్ఞతలు చెప్పడానికి అటువైపు చూశాడు. కానీ అదేంటో విచిత్రం, అక్కడ ఎవరూ లేరు. ఏంటి మాయ అనుకున్నారు. రాధిక కనిపించిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒక పోలీస్ అధికారి మృదువైన స్వరంతో రాధికను అడిగాడు, తల్లి, నిన్ను ఎవరు ఇక్కడ తీసుకొచ్చారు అని. అప్పుడు రాధిక కళ్ళు భయంతో నిండిపోయాయి. చెప్పండి, పర్లేదు అని పోలీసు అడుగుతున్నాడు. రాధిక వణుకుతూ, బాబా అనే మహర్షి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నాకు సైకిల్ కొనిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఉంచేశాడు అని చెప్పింది. రాధిక మాటలు వినగానే పోలీసులు అలర్ట్ అయిపోయారు. ఆ పోలీస్ అధికారి వెంటనే తన దగ్గర పనిచేసిన పోలీసులతో ఆ బాబాను ఎలాగైనా పట్టుకోవాలి అని ఆదేశించాడు. రాధిక పోలీసులను బాబా తనను ఉంచిన టెంట్ దగ్గరికి తీసుకెళ్ళింది. పోలీసులు అక్కడికి చేరుకోగానే అక్కడ మరికొంతమంది అమాయకపు పిల్లలు ఉండడం పోలీసులు గమనించారు.
పోలీసులు లోపలికి వెళుతుండగా అటువైపు నుంచి ఆ నకిలీ బాబా పారిపోవడం ప్రారంభించాడు. కానీ పోలీసులు ఆయనను చుట్టుముట్టారు. ఇప్పుడు ఎక్కడికి పారిపోతావు అని ఒక పోలీస్ అరిచాడు. ఆ తర్వాత అమ్మాయిలందరినీ వారి వారి తల్లిదండ్రులకు అప్పగించేశారు. ఆ తర్వాత రాధికకు తాను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమైంది. వెంటనే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, అమ్మా, ఇంకెప్పుడు మిమ్మల్ని ఏది అడగను, చక్కగా చదువుకుంటాను, మీరు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి ఏడ్చేసింది. మంగీలాల్ దంపతులు అప్పుడు ఊపిరి తీసుకున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, బయట ఎలా ఉన్నారో ఎవ్వరినీ నమ్మడానికి లేదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.